ఎవరికి దెబ్బ ఇది అవుతుందంటే అంతకు చేయలేదు. ఇప్పుడు కొంతమంది చాలా ఇప్పుడు 80 ఇప్పుడు నేను చూస్తాను కదా, 80 ఏళ్ళు వచ్చినా 90 ఏళ్ళు ఇంకా సెక్స్ పాల్గొంటూ ఉన్నారు. 80 ఏళ్ళు 85 ఏళ్ళు కాములు సెక్స్లో పాల్గొంటున్నారు. అంటే యంగ్ ఏజ్లో ఉన్నవాళ్ళు రోజుకి 4 సార్లు 5 సార్లు పాల్గొంటే వీళ్ళు 4 రోజులకో 5 రోజులకో 10 రోజులకో పాల్గొచ్చు, వేరే విషయం. బట్ వాళ్ళు సెక్స్ పాల్గొనగలుగుతున్నారు. వాళ్ళు ఉంటుంది, పొటెన్షియల్ లేకుండా పోదు. పొటెన్షియల్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది, లేకుండా పోదు. అందుకే సెక్స్కి వృద్ధాప్యం లేదు. అంతేగాని ఒక 60 ఏళ్ళు వచ్చే 70 ఏళ్ళు వచ్చే సెక్స్ ఫుల్ స్టాప్ అనేది. సెక్స్ ఫుల్ స్టాప్ ఎవరికి ఉంటారంటే షుగర్ ఉంటుంది, బీపీ ఉంటుంది. అలాంటి కేసుల్లో షుగర్ వల్ల డయాబెటిక్ న్యూరోపతి అని డెవలప్ అవుతుంది. దానివల్ల నరాలు స్పందించక సెక్స్లు డెవలప్. కొన్ని షుగరు 20 ఏళ్ళకి 30 ఏళ్ళకి వచ్చేస్తుంది. షుగరు వచ్చేసి వాళ్ళైతే దాంతో వాళ్ళు 40 ఏళ్ళకి 50 ఏళ్ళకి డల్ అయిపోతున్నారు, చేయలేకపోతున్నారు. 50 ఏళ్ళకో చెప్పేస్తారు. అలాగే బీపీ ఉన్నవాళ్ళు, వాళ్ళకి కొలెస్ట్రాల్ ఉన్నవాళ్ళు, ఇలా థైరాయిడ్ ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళు సరిగ్గా ట్రీట్మెంట్ పొందకపోయినట్లయితే మాత్రం, ట్రీట్మెంట్ పొందుతారా వాళ్ళు కూడా యాక్టివ్గా ఉంటారు. ట్రీట్మెంట్ పొందకపోతే మాత్రం డల్ అయిపోతారు. అయితే బీపీ షుగర్కి వాళ్ళకి ట్రీట్మెంట్ తీసుకుంటూ అయితే బాగానే ఉంటారు. ఎందుకుంటారు? మామూలు నార్మల్ పీపుల్ అంటే వాళ్ళకి కావాల్సిన డ్రగ్స్ వాడుతుండాలి, ఆహారం సరిగ్గా తీసుకోవాలి, వాకింగ్ చేయాలి, యోగా చేయాలి. తప్పకుండా యోగా అనేది చాలా ఇంపార్టెంట్ అండి. యోగా అంటే ఎక్సర్సైజ్ అండ్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కూడా చాలా కావాలి. యోగా కావాలి, ఆ యోగా కావాలి. మనసు ప్రశాంతంగా ఉండాలి. మనసు ప్రశాంతత అనేది వెరీ ఇంపార్టెంట్. యాంగ్జైటీ, టెన్షన్, వరీస్ లేకుండా ఉండాలి. అలా ఉంటే మనిషి చక్కగా ఉంటారు.